ఓకే, రైట్. సో ఈ 4 అంశాలు మనం చర్చించుకోబోతున్నాం ఈరోజు 13వ అధ్యాయం భగవద్గీతలో. సో కృష్ణుడికి అర్జునుడు ఈ ప్రశ్నలు అడుగుతున్నాడు. అర్జున వాచ, మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ప్రకృతం పురుషం చైవ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్ వేదితుమిచ్ఛామి ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. జ్ఞానం జ్ఞేయం చ కేశవ. చదవండి ఎవరైనా. హరే అర్జునుడు కృష్ణ. పలికెను. ఒకరు చదవండి. హరే కృష్ణ ప్రభు. ప్రియమైన ఓ కృష్ణ, ప్రకృతిని గూర్చియు పురుషుని గూర్చియు క్షేత్రమును గూర్చియు మరియు క్షేత్రమును నెరిగిన వానినై గూర్చియు జ్ఞానమును మరియు జ్ఞాన లక్ష్యమును గూర్చియు నేను తెలియగోరుచున్నాను. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ, ఈ దేహం క్షేత్రమునియు మరియు ఈ దేహం నెరిగిన వాడు క్షేత్రజ్ఞుని పిలువబడును. హరే కృష్ణ. రైట్. సో ఇక్కడ అర్జునుడు అడిగిన ప్రశ్నకి కృష్ణుడు ఈ 13వ అధ్యాయంలో మొత్తం సమాధానం చెప్పడం జరుగుతుంది. సో అర్జునుడు ప్రకృతి, పురుషుడు, క్షేత్రము, క్షేత్రజ్ఞ, జ్ఞానము, జ్ఞాన లక్ష్యం చెప్తున్నారు. సో ఉదాహరణకి క్షేత్రం అంటే ఏదైనా పొలం ఉందనుకోండి, ఏదైనా లేకుంటే ఏదైనా భూమి, ఆ భూమికి యజమాని ఉంటారు, కరెక్ట్. సో అలానే ఈ శరీరం కూడా ఒక క్షేత్రం. సో అలాంటి క్షేత్రానికి క్షేత్రజ్ఞులు ఉంటారు, అది ఆత్మ మరియు పరమాత్మ. సో దాని మధ్య తేడా ఏంటి మనం చర్చించుకోబోతున్నాం. సో ఈ 6 అంశాలు ఇక్కడ చర్చ చేయడం జరగబోతుంది. ఓకే. సో ప్రకృతి అంటే భౌతిక ప్రకృతి, పురుష అంటే పరమాత్మ, క్షేత్రం దేహం, క్షేత్రజ్ఞు ఆత్మ పరమాత్మ, జ్ఞానం అంటే క్షేత్రం మరియు క్షేత్ర అవగాహన చేసుకున్నట్టే జ్ఞానం, జ్ఞేయం పరమాత్మ. సో ఈ శరీరంలో 24 అంశాలు ఉన్నాయి. భూతాలు, భూమి, నీరు, ఇవన్నీ, మరియు వాటి యొక్క ఇంద్రియార్థములు అంటే భూమి నుంచి వాసన, జలం నుంచి రుచి, ఇలా ఇవన్నీ 10. దాంతోపాటు 3 సూక్ష్మ అంశాలు, మనసు, బుద్ధి, అహంకారం, 5 జ్ఞానేంద్రియాలు, కనులు, ముక్కు, అవి, మరియు 5 కర్మేంద్రియాలు. అలానే చివరకు మహత్తత్వం. సో ఈ 24 భౌతిక అంశాలు, వీటితో ఈ భౌతిక ప్రపంచాన్ని తయారు చేయడం జరిగింది. సో మరి ఇక్కడ ఆత్మ మరియు పరమాత్మ మధ్య తేడా ఏంటి ఇక్కడ చెప్తున్నారు. పరమాత్మకి మొత్తం అన్ని శరీరాల గురించి తెలుసు. సర్వస్వ హృదయ సన్నివేష్టం మొత్త స్మృతిగా ఉపహరించాం అంటే ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో భగవంతుడు ఉంటారు. ఓకే. సో కానీ ఆత్మ ఒకే శరీరంలో ఉంటుంది, పరమాత్మ అన్ని శరీరంలో ఉంటుంది. సో కాబట్టి ఆత్మకి పరమాత్మకి, మరియు పరమాత్మ పరమ యజమాని, నియంత్రకు, మొదటి యజమాని ఈ శరీరాన్ని, ఆత్మ ద్వితీయ యజమాని. ఆత్మ పరమాత్మ సర్వజ్ఞుడు మరియు ఆత్మ కంటే ఉన్నతమైన వ్యక్తి. ఆత్మ భ్రమించేవాడు సేవకుడు. సో ఇది తేడా.
సో ఈ కర్మక్షేత్రము ఆ, ఆయన ఈ శరీరము 24 భౌతిక మూలకాలతో తయారు చేయబడింది. మరియు కోరికలు, ద్వేషము, సుఖం, దుఃఖము ఇవన్నిటితో నిండి ఉన్నది ఈ భౌతిక శరీరం, ఈ క్షేత్రం. సో జ్ఞానం అంటే ఈ శరీరము, ఆత్మ, పరమాత్మ గురించి తెలుసుకోవడం మరియు వీటి మధ్య సంబంధం ఏంటి దాని గురించి తెలుసుకోవాలి. సో ఇప్పుడు జ్ఞానం యొక్క అంశాలే మనం చూడబోతున్నాం. భక్తులకి ముఖ్యంగా ఉండాలని కృష్ణుడు చెప్తున్నాడు. ఏంటి ఆ 20 లక్షణాలు ఇక్కడ చెప్పబడింది? ఎవరైనా చదువుతారా ఈ 20 లక్షణాలు? నేను చదువుతాను. హరే కృష్ణ అండి. వినమ్రత, గర్వరాహిత్యము, అహింస, సమానము, సరళత్వము, ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించి సేవించుట, శౌచము, స్థిరత్వము, ఆత్మ నిగ్రహము, ఇంద్రియార్థముల పరిత్యాగము, అహంకార రాహిత్యము, జన్మ మృత్యు జరా వ్యాధుల దోషమును గుర్తించుట, అనాసక్తి, బిడ్డలు, భార్య, గృహము మున్నగు బంధముల నుండి విముక్తి, సుఖ దుఃఖ సమయములందు సమానత్వము, నాయందు నిత్యమగు అనన్యమైన భక్తి, నిర్జన ప్రదేశమున నివసింపవలెనను కోరిక, సామాన్య జన సమూహమునందు అనాసక్తి, ఆత్మానుభూతి ప్రాముఖ్యమును అంగీకరించుట, పరతత్వం యొక్క తాత్వికాన్వేషణము అనువన్నీయును జ్ఞానమని నేను ప్రకటింపచున్నాను. వీటికి అన్యమైనది ఏదైనను అజ్ఞానము. సో ఈ 20 లక్షణాలు వీటిని జ్ఞానము అని చెప్తున్నారు. ఇవి కాకుండా ఏ ఉన్నా కూడా అవి అజ్ఞానము అని ఇక్కడ భగవంతుడు చెప్పడం జరిగింది. సో ఈ 20 లక్షణాలు ఎలా పెంపొందించుకోవాలి? సో ఈ అన్నిటిలో ముఖ్యమైన ప్రాథమికమైన లక్షణం అనన్య యోగేన, స్థిరమైన మరియు నిరంతరమైన భక్తియుక్త సేవ. సో ఇది ఎప్పుడైతే మనం చేస్తామో మనకు భగవంతుడి కృప దొరుకుతుంది. సో యస్యాస్తి భక్తిర్ భగవతి కించన సర్వై గుణైస్తత్ర సమాససేత్. సో భగవంతుడి సేవ చేస్తే దేవతల యొక్క లక్షణాలు వస్తాయి. కాబట్టి ఇది ప్రాథమిక లక్షణం. దాంతో పాటు అవసరమైన ఇంకొన్ని లక్షణాలు ఏంటి? ఆచార్యోపాసనం, ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచారాన్ని ఆశ్రయించి సేవించడం. ఇది ఇంకో ముఖ్యమైన లక్షణం, అవసరమైన లక్షణం. ముఖ్యమైన లక్షణాలు ఉండడం. సో అంటే వినయం అంటే ఏంటి? దాని గురించి ఏం చెప్తున్నారు? నమ్రతతో ఏ రకమైన పేరు ప్రఖ్యాతలు లేకుండా ఉండడం, ఇది అమానవ. అహింస అంటే వేరే జీవులకు హింస చేయకుండా ఉండడం, అది ఒక అర్థము. దాంతో పాటు వేరే వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకు తెలిసాక అది వేరే వారికి పంచకపోవడం, అది కూడా అహింస చెప్తున్నారు. ఎందుకు? లో అగ్ని ప్రమాదము ఒకవేళ జరిగితే మనము ఏమీ చేయకుండా ఉంటే, మనకు వారి కాపాడగలిగే శక్తి ఉన్నా కూడా ఏమి చేయకుండా ఉంటే అది హింస అని చెప్తున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచడం కూడా చాలా అవసరం చెప్తున్నారు. నెక్స్ట్ మన ఇంద్రియాలు
మనసు నియంత్రణలో ఉండడం. ఆరతి జన సంసది, సామాన్య జనుల సహవాసంలో ఆసక్తి. ఎందుకు? సాంగత్యం చేస్తే మనకు చెడు గుణాలు, చెడు లక్షణాలు వస్తాయి కాబట్టి అందుకే వారి సాంగత్యం చేయదు అని. సో ముఖ్యమైన. ఇంకా శౌచము అంటే కేవలం శరీరము శౌచంగా ఉంచడం కాదు, మనసు కూడా శౌచంగా ఉండాలి. సహనము, సహనము కూడా చాలా అవసరం. ఈ సహనము పెంచుకోవాలి. సో భక్తి మార్గం ద్వారానే ఈ మంచి లక్షణాలు మనలో వస్తాయి, లేకపోతే కష్టం. సరళత్వం, సరళంగా ఉండడం. ఇది కూడా లేకుండా ఉండడం. సో ఇలా ఈ 20 లక్షణాలు ఏవైతే ఇక్కడ చెప్పబడ్డాయో అవన్నీ చాలా ముఖ్యమైన లక్షణాలు మనం పెంపొందించుకోవాల్సింది. సో ఇంకొక విషయం ఏం చెప్పారు ఇక్కడ, విఠల్ భార్య, వీటన్నిటి నుండి ఆసక్తి ఉండకుండా అనాసక్తితో ఉండడం. అంటే అట్లా చెప్పి వారిని పట్టించుకోకుండా ఉండాలని కాదు, వారికి సేవ చేస్తూనే కానీ అనాసక్తితో ఉండడం. సో ఆదర్శ గృహ జీవనం ఏంటి? భగవంతుని కేంద్ర బిందుగా పెట్టుకొని అందరూ కలిసి భగవంతుడు సేవ చేయడం. ఉదాహరణకి కలిసి ఆరతి ఇచ్చుట, కలిసి జపము కీర్తనం చేయడం, కలిసి ప్రసాదం స్వీకరించుట, కలిసి శాస్త్రాల అధ్యయనం చేయడం, ఇవన్నీ ఆదర్శమైన గృహ జీవనం. సో ఇవన్నీ భగవంతుని సేవ చేస్తే అన్ని మనకు ఇలాలు వస్తాయి. సో భగవంతుడు సేవ చేయడం ఆటోమేటిక్ వచ్చేస్తాయని చెప్తున్నారు. నెక్స్ట్ ఆత్మ మరియు పరమాత్మ. ఏకాత్మృతే అనాది సత్తాన సదుచ్యతే. ఎవరైనా చదవండి శ్లోకం. హరే కృష్ణ అండి. 20 లక్షణములను పొందు. పోయిందండి. దేనిని తెలుసుకొనుట ద్వారా నీవు అమృతత్వము ఆస్వాదింపగలవు. ఇప్పుడు వస్తుందండి. దేనిని తెలుసుకొనుట ద్వారా నీవు అమృతత్వంను ఆస్వాదింపగలవో అట్టి తెలియదగిన దానిని నేను వివరింతును. అది లేనిదియు నాకు ఆధీనమును అగు బ్రహ్మము అనగా జీవాత్మ ఈ భౌతిక జగత్తు నందలి కార్యకారణములకు అతీతమై ఉండును. హరే కృష్ణ అండి. ఇది ఆత్మ జ్ఞానం. ఆత్మ శాశ్వతము, పుట్టుకలేనిది, అనంతకాలంగా ఉంటుంది. సో మమై వంశో జీవలోకి జీవభూత సనాతన, ఇది భగవంతుడి యొక్క అంశం. సో కాబట్టి మనం భగవంతుడితో ముడిపడి ఉన్నప్పుడు, ఆయన సేవ చేసినప్పుడు మనకు నిజమైన సంతృప్తి దొరుకుతుంది. చెట్టు వేళ్ళకి నీరు వేస్తే కొమ్మలకి ఆకులకి ఆటోమేటిక్గా నీరు వెళ్తుంది. నెక్స్ట్ పరమాత్మ గురించి ఏం చెప్తున్నారు? బహిరంతశ్చ భూతాన ఆచరణ
సూక్ష్మ విజ్ఞం ప్రస్తుతం చాణక్య చదువు. ఎవరైనా చదువుతారా? పరమాత్ముడు స్థావర జంగములైన సర్వజీవుల అంతర్భాగములతో నిలిచియుండును. సూక్ష్మత్వ కారణంగా అతడు భౌతికేంద్రియములను శక్తిచే చూచుటకు గాని తెలుసుకొనుటకు గాని అతీతుడు అయినయున్నాడు. అత్యంత దూరమునందున అతడు సర్వులకు సమీపమునగానే ఉండును. హరే కృష్ణ. సో పదకొండు అంతర్భాగాలు. అణువులో ఉంటారు, శరీరంలో ఉంటారు, ఈ చోట్ల ఉంటారు. సో అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు. కాబట్టి మనం భగవంతుడి నుంచి పారిపోలేం. మనం ఎవరైనా తప్పు చేస్తే భగవంతుడు భగవంతుడికి అది తెలిసిపోతుంది. కొందరు ఎవరు లేనప్పుడు తప్పు చేసి పారిపోవచ్చు అనుకుంటారు. కానీ భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, అతని నుంచి పారిపో. భగవంతుడి ఇంద్రియాలు ఆధ్యాత్మికమైన ఇంద్రియాలు. ఇంద్రియాలకి అతనే అధినేత. సో ఒకసారి ఒక గురువు శిష్యుకి మామిడి పండ్లు ఇచ్చి, ఎవరు లేని చోట మీరు వెళ్ళి శిష్యుడికి కొందరు అడవిలోకి వెళ్ళి తినేసి వస్తారు. కానీ ఒక్క శిష్యుడు ఏమన్నాడే, ఆ మామిడి పండు తినకుండా వచ్చేస్తుంది. ఏంటంటే ఎక్కడ భగవంతుడు అక్కడ కనిపించాడు కాబట్టి నేను తినలేకపోయాను అంటాడు. ఈ ఆత్మలు ఎవరు తెలుసుకుంటారు? ఎవరు తెలుసుకోగలుగుతారు? ఇది క్షేత్రం తథా జ్ఞానం. చెప్పండి. ఇంకా రావట్లే స్క్రీన్. ఇది క్షేత్రం తథా తదా జ్ఞానం జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసత. జ్ఞేయం జ్ఞేయం చోక్తం చోక్తం సమాసత. సమాసతః మద్భక్తాయ మద్భక్తయే తద్విజ్ఞాయ మద్భావయోపపద్యతే. మద్భావయోపపద్యతే. అంటే దేహము, జ్ఞానము, వినయం గురించి నాకు సంక్షేపంగా చెప్పింది. కేవలం భక్తులు మాత్రమే దీన్ని సరిగా అవగాహన చేసుకోగలరు. సో కృష్ణుడు ఏమంటున్నాడు, ఈ ఆత్మ వాటి మధ్య సంబంధము గురించి కేవలం భక్తులు మాత్రమే సరిగా అర్థం చేసుకోగలుగుతారు. అభక్తులు దీన్ని సరిగా అర్థం చేసుకోవాలని చెప్తారు. సో నిజ ఎవరు? అది జ్ఞానం. ఈ విషయాన్ని మనం తీసుకుంటే మనకు జ్ఞానోదయం అయినట్టు. ఏంటంటే జీవ లక్షణాలు, భౌతిక ప్రకృతి, జ్ఞానం పొందిన జీవాత్మ చక్షును పొందుట తెలుసుకున్న జ్ఞానం జీవాత్మ దానికి అంటే భౌతిక జీవించడానికి ఎంతో కష్టపడతారు. భౌతిక జీవరాశిలో భౌతిక జీవుడు ఈ విధంగా హరే కృష్ణ ప్రభుజీ, వినిపిస్తలేదు సరిగ్గా ప్రభుజీ. సారీ ప్రభుజీ, కట్ అవుతుంది ప్రభుజీ, రావట్లేదు సరిగ్గా. వాయిస్ కట్ అవుతుంది గురుగారు.
సారీ, అది ఇంటర్నెట్ కొంచెం ప్రాబ్లం ఉంది, ఇప్పుడు సెట్ అయింది. సో చూడవచ్చు, పురుషం ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన కారణం గుణ సంగస్య సదసత్ యోని జన్మసు. సో తిరుగులను జీవుడు తన జీవాన్ని కొనసాగించు. భౌతిక ప్రకృతితో అతని గల సాంగత్వమే దీనికి కారణం. ఈ విధంగా అతను ఉత్తమ మరియు అధమ జన్మను పొందుచున్నాడు. అంటే ప్రతి జీవి కూడా త్రిగుణాలలో ఉంటాడు. భౌతికంగా అంటే ఈ ప్రకృతి త్రిగుణాలలో ఉండడం వల్ల వివిధ జన్మాలని తీసుకుంటున్నాడు. భౌతిక ప్రకృతి యొక్క లక్షణాలు ఏంటి? దానికి మొదలు లేదు, తాత్కాలికంగా అవ్యక్తీకరణము, రూపాంతరం చెందుతుంది, జీవాత్మకు నివాస గృహం అందిస్తుంది, మరియు 3 గుణాల ద్వారా జీవాత్మను నియంత్రిస్తుంది. సో భౌతిక ప్రకృతి యొక్క అధినేత దుర్గాదేవి. దుర్గాదేవికి త్రిశూలం ఉంటుంది. ఈ త్రిశూలం ఏంటి? దీన్ని త్రిగుణాలతో పోలుస్తారు, లేకుంటే త్రివిధ తాపాలతో పోల్చవచ్చు. సో దుర్గాదేవి ఎవరైతే భగవంతుడి సేవ చేయరో వారికి కష్టాలను ఇస్తుంది. ఈ భౌతిక జగత్తు ఒక జైలుతో పోల్స్తారు. ఈ జైల్లో ఎవరైతే తప్పు పనులు చేస్తారో వారికి శిక్ష ఇస్తారు. ఓకే. పరమాత్మ యొక్క లక్షణాలు సర్వోత్కృష్ట భోక్త, అంటే అన్నిటికీ తాను భోక్త. అన్ని తయారు చేసింది భగవంతుడు కాబట్టి అతను సాక్షి, అనుమతించేవారు, ఉపదృష్ట, అనుమంత. సో అన్నీ కూడా చూస్తారు పరమాత్మ కాబట్టి హృదయంలో ఉంటారు. అలానే అతని అనుమతి లేనిదే మనం ఏమీ కూడా చేయలేము. మనం కోరుకుంటే అది నెరవేర్చేది భగవంతుడు. కాకపోతే మన కర్మ కోరికను బట్టి నిర్ణయిస్తారు. ఆత్మ కోరుకుంటే మన యొక్క కర్మ బట్టి అది మనం పొందవచ్చా లేదా చూసి మనకు భగవంతుడు దాన్ని నెరవేరుస్తారు. మన కోరిక కర్మ అనుసరించి మనకు మరుసటి శరీరం దొరుకుతుంది. సో జ్ఞానంతో జ్ఞానోదయం పొందిన తర్వాత జీవుడి యొక్క అనుభూతి ఎలా ఉంటుంది? ఆత్మ మరియు పదార్థం మధ్య వ్యత్యాసాన్ని గుర్తిస్తారు. నాశనం లేని పరమాత్మను సహచరునిగా చూడగలరు. అకర్తగా గుర్తించుట. శ్రీ 3 ఎవరైతే ఆత్మ సాక్షాత్కార జ్ఞానం ఉన్నవారు ఈ విధంగా ఉంటారు. ఓకే. జ్ఞానచక్షు యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమ క్షేత్రజ్ఞ సంయోగ తద్వది భర్తర్షభ. ఓ భరత వంశశ్రేష్ఠుడా, నువ్వు గాంచినట్టి స్థావర జంగము రూపం ఏదైనాను క్షేత్రజ్ఞ సంయోగమే అని తెలుసుకున్నాం. సో ఏది చూసినా కూడా అక్కడ ఆత్మ పరమాత్మ, ఏ శరీరంలోనైనా ఆత్మ కానీ పరమాత్మ. వస్తువుల్లో అయితే కేవలం పరమాత్మ. సో ఇంకా ఆ వస్తువు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు భగవంతుడి నుంచే వస్తున్నాయి. సో ఈ జ్ఞాన చక్షు పొందడం ద్వారా ఏం జరుగుతుంది? శరీరం యొక్క మూలకాలను శరీరం మరియు ఆత్మ మధ్య వ్యత్యాసము, పరమాత్మ అన్ని జీవుల్లో దర్శించుట వల్ల వాటి పట్ల సమదృష్టి, మనస్సు మరియు ఇంద్రియాలపై నియంత్రణ కలిగి ఉంటుంది. సో ఈ జ్ఞానం వల్ల ఆత్మ పరమాత్మ గురించి సరిగా అర్థం చేసుకోగలుగుతాం. ఆత్మ శరీరం మధ్య వ్యత్యాసం తెలుసుకోగలుగుతాం. శరీరం ఎట్లా తయారైందో తెలుసుకోగలుగుతాం.
అన్ని శరీరాల్లో పరమాత్మ ఎలా ఉందో తెలుసుకోగలుగుతాం. అలానే మన మనస్సు ఇంద్రియాలని ఎలా నియంత్రణలో పెట్టాలో తెలుసుకోగలుగుతాం. సో దానివల్ల మనకి ఏ గమ్యస్థానం దొరుకుతుంది? క్షేత్రజ్ఞయోరేవం అనర్థం చక్షుష భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాని తే పరం. దేహం మరియు దేహము నెరిగిన క్షేత్రజ్ఞుడుకు నడుమ గల భేదము జ్ఞాన చక్షులను దర్శించి భౌతిక ప్రకృతి బంధం నుండి ముక్తి నందు విధానము నెరగలిగిన వారు పరమగతిని పొందగలగరు. సో ఇది 13వ అధ్యాయంలో ఇవి ముఖ్యమైన అంశాలు. అర్జునుడు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్నలకి భగవంతుడు ఇక్కడ సమాధానం చెప్పడం జరిగింది. అందులో 20 జ్ఞానం యొక్క అంశాలు ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఆత్మ పరమాత్మ మధ్య తేడా, జ్ఞానోదయం అంటే ఏంటి, దాని గురించి చెప్పడం జరిగింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. సో ఇది మన 13వ అధ్యాయంలో ముఖ్యమైన అంశాలు. చాలా చాలా ధన్యవాదాలు. భగవద్గీతకి జై.